జై శ్రీమన్నారాయణ. వశిష్ఠ మహర్షితో పాటు సమావేశమైనటువంటి ఇతర మహర్షులు, మంత్రులందరూ కూడా రాజు లేనటువంటి రాజ్యాన్ని గురించి, అక్కడ జరిగేటటువంటి ఉపద్రవాలను గురించి చర్చించుకుంటూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్. రాజు లేనటువంటి రాజ్యములో ఒకరి సొత్తు అంటూ ఏమీ ఉండదు. ఎవరికి వారే, ఎవరికి దొరికినది వారు తింటూ ఒకరినొకరు కూడా తినేటంతటి ఉపద్రవం వస్తుంది. రథానికి ధ్వజం ఎట్లాంటిదో, అగ్నికి ధూమమే రకంగా ప్రకాశము, ఆ విధంగానే రాజ్యానికి రాజే ప్రకాశకము. రాజు లేనటువంటి రాజ్యములో అందరూ ధర్మము తప్పుతారు, నాస్తికులు పెరుగుతారు. ఇక రాజదండన అనేటటువంటిదే లేదు కనుక నాస్తికులు వారి వారి ప్రభావాన్ని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నాన్ని తీవ్రతరం చేస్తారు. యథా దృష్టి శరీరస్య నిత్యమేవ ప్రవర్తతే. శరీరానికి కన్ను ఏ రకంగా శరీరానికి హితాన్ని చేస్తూ ఉంటుందో, ఆ విధంగానే రాజ్యానికి రాజు మేలు చేస్తాడు అని ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలన్నీ చెబుతూ ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నారు మహర్షులు, రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. రాజ్యానికి రాజే సత్యము. ఈ రాజ్యానికి, ఏ రాజ్యానికైనా రాజే ధర్మము. రాజ్యానికి మేలు చేసేటటువంటి వాడు రాజు మాత్రమే. ఎట్లాంటి మేలు? తల్లి లాంటి మేలు, తండ్రి లాంటి మేలు. ఈ రకంగా తల్లి తండ్రి రాజ్యానికి ఎవరు అంటే రాజే అని అందరూ అనుకుంటూ, మనము దేవతలని గురించి ఆలోచిస్తే యముడు కేవలము దండిస్తాడు, కుబేరుడు కేవలము ధనమిస్తాడు, ఇంద్రుడు కేవలం పాలిస్తాడు, వరుణుడు కేవల సదాచారాన్నిస్తాడు. కానీ రాజే కనుక మంచివాడైతే రాజ్యానికి రాజు ఒక్కడే ఆ నలుగురు చేసినటువంటి యముడు, కుబేరుడు, ఇంద్రుడు, వరుణుడు చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక్క రాజే చేయగలడు రాజ్యానికి. ఆ రకంగా చూస్తే మంచి రాజు ఈ నలుగురు దేవతల కంటే, ఎవరికంటే ఒక్కొక్క దేవతని తీసుకుంటే వారికంటే శ్రేష్ఠుడే అవుతూ ఉన్నాడు రాజు. ఎప్పుడు ధర్మము తెలిసినటువంటి వాడైతే రాజు ఈ నలుగురు దేవతల కంటే శ్రేష్ఠుడే అని ఈ విధంగా అందరూ అనుకుంటూ, సముద్రానికి ఒడ్డు ఏ రకంగా సముద్ర జలాన్ని ఒడ్డును దాటకుండా చూస్తుందో, రాజు కూడా ఆ విధంగా జనులందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. అయితే ఒకవేళ ఒడ్డే లేకపోతే సముద్ర జలము చెల్లాచెదరెట్లా అయిపోతుందో, రాజు లేనటువంటి రాజ్యములో జనులంతా కూడా చెల్లాచెదరైపోతారు అని అందరూ వారి వారి అభిప్రాయాలు చెబుతూ చివరిగా అందరూ కలిసి వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నారు, ఓ మునిశ్రేష్ఠుడా వశిష్ఠ, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఒక్కసారి సమీక్షించండి, మీరు ఆలోచించండి. ఆలోచించి రాజు లేనటువంటి రాజ్యము ఇక మరణ సదృశమే అని మా అభిప్రాయము. ఈ విషయాన్ని కూడా మీరు బాగా ఆలోచించి వెంటనే కుమారం ఇక్ష్వాకుసుతం వదాన్యం త్వమేవ రాజానం ఇహ అభిషించ. వెంటనే ఇక్ష్వాకు వంశములోని ఒకరినెవరినైనా రాజుగా అభిషేకం చెయ్యండి, పట్టాభిషేకం చెయ్యండి
అంటూ మహర్షులందరూ కలిసి, మంత్రులంతా కలిసి వశిష్ఠ మహర్షికి ఆ బాధ్యతని ఇస్తూ ఉన్నారు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక
నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.